పవన్, భక్తుల మరణాలు ఎవరి ఖాతాలో వేస్తావు? ఆంధ్రప్రదేశ్లో జరిగే ప్రతి దుష్పరిణామానికి జగన్ ప్రభుత్వమే కారణమని కూటమి ప్రభుత్వ పెద్దలకు అలవాటైంది. ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే వైఎస్ జగన్పై విమర్శలు చేయడానికి తెగ ఉత్సాహపడుతుంటారు. ఇటీవల తన అన్న కుమారుడు రామ్ చరణ్ హీరోగా నటించిన గేమ్ చేంజర్ సినిమా ఫంక్షన్ ముగించుకుని ఇంటికెడుతున్న ఇద్దరి అభిమానులు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. దీనికి జగన్ ప్రభుత్వం రోడ్లు వేయకపోవడమే కారణమని పవన్ కళ్యాణ్ విమర్శించారు. ఇప్పుడు తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం కోసం వచ్చిన భక్తులు తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయారు. 6 భక్తులు చనిపోగా మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. ఈ మరణాల్ని ఎవరి ఖాతాలో వేస్తావు అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భక్తులు నిలదీస్తున్నారు. ఇంతకాలం ప్రతి దానికి జగన్ ప్రభుత్వమే కారణమంటూ కూటమి పెద్దలు విమర్శిస్తూ వచ్చారు. ఇప్పుడు భక్తులకు కనీసం దర్శనం టోకెన్లు జారీ చేయడంలో కూడా వైఫల్యం చెందడాన్ని ఎలా సమర్థించుకుంటారో చూడాలి. సనాతన ధర్మం గురించి భారీ డైలాగులు చెప్పే పవన్ కళ్యాణ్ టీటీడీ చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా దుర్ఘటన చోటు చేసుకోగా కనీసం అక్కడికి వెళ్లే మంత్రుల కమిటీలో లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. తొక్కిసలాటలో భక్తుల మరణాలకు కారకులెవరో తేల్చి కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నేడు ఏసీబీ ముందుకు కేటీఆర్. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ ఇవాళ ఏసీబీ ఎదుట హాజరు కానున్నారు. కేటీఆర్ ఇవాళ విచారణకు ఒక్కరే వెళ్తారా లేదా అనేది ఆసక్తిగా మారింది. భక్తుల మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన జగన్. తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో తిరుమల భక్తుల మృతి నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై విచారం వ్యక్తం చేస్తూ మరణించిన భక్తుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కింగ్ఫిషర్ బీర్లు బంద్. తెలంగాణ రాష్ట్రంలో కింగ్ఫిషర్, హిన్కెన్ బీర్ల అమ్మకాలను నిలిపివేయనున్నట్లు యునైటెడ్ బ్రెవరీ ప్రైవేట్ లిమిటెడ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. తిరుపతి ఘటనపై చంద్రబాబు దిగ్భ్రాంతి. తిరుపతిలో జరిగిన ఘోర ఘటనపై మాజీ సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించి డీజీపీ, టీటీడీ చైర్మన్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.